కావేరి, స్నేహ, నా అక్కకి అవమానం జరిగితే నాకు జరిగినట్టే. నేను తనతో మాట్లాడాలి. ఇంట్లో మాట్లాడడం కుదరదు అంటే బయటికి వెళ్తాను. నువ్వు రా అక్క, రా. కూతురు కాదు, అది మారలేదు కూడా. దానికోసం మన కావేరి జీవితం నాశనం చేయొద్దు. అవునత్తయ్య, యమజ పాము కంటే డేంజర్. ఎట్టి పరిస్థితుల్లో తన నమ్మకూడదు. నువ్వు మారవమ్మా. నిన్ను ఆ యమజ ఏదో మాయ చేసింది. నిజం తెలిసిన రోజు నువ్వు చాలా బాధపడతావు. ఎప్పుడు తొందరపడతావు, ముందు వెనక ఆలోచించవని నన్నంటావు కదా. ఈ సరా పని నువ్వు చేస్తున్నావు.